అతి సామాన్యుల అసమాన గాథల సమాహారం ఈటీవీ జైహోకు స్వాగతం. వాంఛలతో ఉచ్చ నీచాలు మరిచే త్రాష్టులు, పసివాళ్ల ఉసురు తీసే నరరూప రాక్షసులు, ఇలాంటి దుర్మార్గులతో ఎలా వ్యవహరించాలో అనే అంశంపై చిన్నారులను జాగృతం చేస్తున్నారు ఇద్దరు చైతన్య దీప్తులు. మరోవైపు తన నవ్య ఆవిష్కారంతో మన చుట్టూ ఉన్న సూక్ష్మ ప్రపంచాలను చూపిస్తున్నారు ఓ పరిశోధన పిపాసి. జై జవాన్లు అవుతామంటున్న నవయువతకు ఓ జై కిసాన్ శిక్షణ ఇస్తున్నారు. స్ఫూర్తినిచ్చే ఈ 3 కథనాలతో మీ ముందుకు వచ్చింది ఇవాల్టి జై హో. పశు వాంఛలతో మృగాళ్లు పసివాళ్ల ఉసురు తీస్తున్నారు. తండ్రి సందిట తల్లి కౌగిట ఉండే పసిమొగ్గలు బయట ప్రపంచంలో బలైపోతున్నారు. నిరసించలేక నిగ్గదీసి ఎదిరించలేక అంతులేని క్షోభ అనుభవించే చిన్నారులకు ఆత్మీయుల్లా బాల బంధువుల్లా ముందుకొచ్చారు భాగ్యనగర వాసులు చవ్వి ధవ్వార్, రమేష్ కాదంబి. బ్రేక్ ది సైలెన్స్ పేరుతో చైతన్య భేరి మోగించారు. వేధింపులు లైంగిక వేధింపులే ఉంటాయనుకుంటాం. కానీ బాలలో లైంగిక హింసకు వేధింపులకు గురవుతున్న నిజాలు ఆందోళన కలిగిస్తున్నాయి. నిశ్శబ్దం నీడన అమానుషాలు సాగిపోతున్నాయి. ఎవరికీ చెప్పుకోలేక చిన్నారులు కుమిలిపోతున్నారు. ఎట్టకేలకు ఇప్పుడీ నిశ్శబ్దాన్ని హైదరాబాదులో ఓ స్వచ్ఛంద సంస్థ బద్దలు చేసింది. నా పేరు రమేష్ కాదంబి. నిశ్శబ్దాన్ని బద్దలు కొట్టడానికే ఈ చైతన్య కార్యక్రమం ప్రారంభించాం. బాలలు భద్రంగా ఉండాలన్న ఆశయం కోసం నా జీవితాన్ని అంకితం చేశాను. సమాజంలో ఎక్కడ చూసినా బాలలకు లైంగిక వేధింపులున్నాయి. వీటికి ఏ నేపథ్యాలు లేవు. హింసకు కులమతాలు, ఆర్థిక ప్రాంతీయ భేదాలేవీ లేవు. ఇళ్లలో చోటు చేసుకుంటున్నాయి, స్కూళ్లలో జరుగుతున్నాయి. వీటి నుంచి పిల్లలను భద్రంగా కాపాడాలన్నదే మా కృషి, ప్రయత్నం. బాలలకు లైంగిక వేధింపులా వినటానికే చాలా భయంకరంగా ఉంది. కానీ నిజం. పిల్లల్ని లైంగికంగా వేధించిన దుర్మార్గులున్నారు. 95% ఘటనలలో నేరస్తుడు ఈ పిల్లలకు తెలిసినవాడే అయి ఉంటాడు. ఇది మన సమాజంలో ప్రబలంగా ఉంది. కుటుంబ గౌరవానికి భంగం కలుగుతుందనే భావనతో లైంగికత గురించి మాట్లాడాలంటేనే బాలలు సిగ్గుపడుతున్నారు. అందుకే లైంగిక హింస మీద మాట్లాడలేకపోతున్నారు. प्राइवेट पार्ट्स को टच नहीं कर सकता. ठीक है? कोई भी आपके प्राइवेट पार्ट्स को टच नहीं कर सकता. ये क्या है? फर्स्ट रूल. फर्स्ट रूल. Sit and see. Listen. टोटल कितने रूल हैं? 3. फर्स्ट रूल क्या है? Don't touch. कि आपको भी कोई उनके प्राइवेट पार्ट्स को टच करने के लिए नहीं कर सकता. क्या मैं आंटी के प्राइवेट पार्ट्स को टच कर सकती हूँ? No. तो ये है सेकेंड रूल. हाँ. और अगर कोई पर्सनल सेफ्टी रूल ब्रेक कर रहा है तो आपको उसको क्या बोलना है? No. क्या बोलना है? No. So a child is powerless in front of an adult, and when this is ఒక పెద్ద వ్యక్తి దాడి చేస్తే చిన్నారులకు ఎదిరించే శక్తి ఉండదు. నిస్సహాయులుగా మారతారు. అర్థం చేసుకుంటారు, కానీ పైకి చెప్పటం చేత కాదు, వ్యక్తీకరించలేరు కూడా.
that this has happened. So we started off this conversation. మేమే ప్రధానంగా ఉపాధ్యాయులతో మాట్లాడుతున్నాం. తద్వారా తల్లిదండ్రులకు సమాచారం చేరుతుంది. దేశంలో బాలలకు జరిగే లైంగిక హింస మీద తల్లిదండ్రులు తెలుసుకోవాల్సి ఉంది. పిల్లలపై వారు విశ్వాసంతో ఉండాలి. Children on staying safe. So when we talk about child sexual abuse, బాలలకు లైంగిక వేధింపుల అంశం మాట్లాడాల్సి వస్తే సాంకేతికంగా అది 2 రకాలు. ఒకటి స్పర్శించటం, రెండోది స్పర్శించకుండానే వేధించటం. స్పర్శతో లైంగిక వేధింపు అంటే చిన్నారిని తాకకూడని చోట తాకటం, తీవ్ర దాడితో సంపర్కానికి యత్నించేదిగా ఉండవచ్చు. మరో విషయం, స్పర్శించకుండా ఉండే వేధింపులకు ఆస్కారం ఉంది. చిన్నారికి కొన్ని దృశ్యాలు చూపటం, లేక తన ఎదుటే దుస్తులు తీసివేయటం, బాలిక చూడటానికి ఇష్టపడని వీడియోని చూడమని బలవంతం చేయటం ఆన్లైన్లోనూ ఇలా జరగవచ్చు. which can happen online. ప్రతి చిన్నారికి ప్రతి చోట అన్ని వేళలా ఈ ప్రమాదం పొంచి ఉంది. ఎంతో పెద్ద ముప్పు. ఈ నిశ్శబ్దం బద్దలు కావాల్సిందే. ఇందుకు రమేష్ చొరవ తీసుకున్నారు. మరికొందరు ఆయనతో కలిసి వచ్చారు. ఆ సంఘటిత చైతన్య శక్తి పేరే బ్రేక్ ద సైలెన్స్. Well, the first team of Break the Silence, how it got... బ్రేక్ ది సైలెన్స్ ఏర్పాటు చేపట్టిన మొదటి కార్యక్రమం అంతా ఓ మ్యాజిక్ లా జరిగింది. మేము 6 విభిన్న వ్యక్తులం కలిసి ఆరంభించాం. మేము అంతకుముందు ఒకరికి ఒకరు పరిచయస్తులమేమీ కాము. ఓ సమయం ఆసన్నమైంది. ప్రకృతే మమ్మల్ని కలిపిందనుకోవచ్చు. తర్వాత అనేక మంది వచ్చి మాతో చేతులు కలిపారు. Different individuals who never knew each other but came together for this cause. And more people joining in. In the last 3 years, గత 3 ఏళ్లుగా 60,000 మంది చిన్నారులకు స్వయంగా అవగాహన కలిగించాం. మీరంతా ఒక సురక్షితమైన సమాజంలో ఉన్నారన్న భరోసా వారికి కల్పించాం. create a safer society. వద్దు వద్దు అంటూ వీరిచ్చిన ఆయుధమే చిన్నారులను శక్తిమంతులుగా మార్చింది. ఇప్పుడు చైతన్యం పొందిన ఈ పిల్లలు సుశిక్షితం. లైంగిక వేధింపుల నుంచి స్వేచ్ఛ పొందారు. ఒక చిన్న చొరవ పెద్ద మార్పును తీసుకొస్తోంది. ఇలాంటి వేధింపులను ప్రతిఘటించండి. నిశ్శబ్దాన్ని బద్దలు చేయండి. కంటికి కనపడని రాక్షసులైన వైరస్సులతో యుద్ధాలు చేస్తున్నాం. సూక్ష్మజీవులే కాదు, మన చుట్టూ ఉన్న అలాంటి మార్మిక సూక్ష్మ ప్రపంచాలు అనేకం ఉన్నాయి. వాటన్నిటినీ ఆవిష్కరించే మైక్రోస్కోప్ కనిపెట్టారు కోల్కతా శాస్త్రవేత్త. 30 పేటెంట్లతో సీరియన్ ఇన్వెంటర్గా ప్రపంచ ప్రసిద్ధి చెందిన ఆయన డాక్టర్ రామేందర్ లాల్ ముఖర్జీ. సామాన్యుడే కానీ కేవలం తెలుసుకోవాలన్న ఆసక్తితో 30 ఆవిష్కారాలు, 30 పేటెంట్లతో అసామాన్య విజయాలు సాధించారు. మన చుట్టూ నిగూఢ ప్రపంచాలెన్నో ఎన్నెన్నో. అవన్నీ వివిధ ఆకృతుల్లో దాగి ఉన్నాయి. ఆకృతిని అనుసరించి వాటిలో అతి చిన్న, అతిపెద్ద ప్రపంచాల్ని ఇంకా ఆవిష్కరించాల్సి ఉంది. కానీ ఇవాళ ఇలాంటి సూక్ష్మాలు, బ్రహ్మాండాలను చూడటం సాధ్యమవుతోంది. ఇది వాటిపై మన దృక్పథాన్నే మారుస్తుంది. సాంకేతికత మన సహజ అవగాహన సామర్థ్యాన్ని విస్తృతం చేస్తోంది. హేతుబద్ధ ఆలోచన, తార్కికత పెరిగి కొత్త విషయాన్ని శోధించాలన్న ఆకాంక్ష పెరిగింది. ఆ ధోరణి నూతన ఆవిష్కారాలకు దారితీసింది. ఆలోచన పరికల్పనలే నవ్యావిష్కారాలకు మార్గం వేశాయి. యాడమ్ అండ్ ఈవ్ కథలో యాపిల్ కింద ఎందుకు పడింది? ఇది తెలుసుకోవాలన్న ఉత్సాహం, ఉత్సుకతలే న్యూటన్ ప్రవచించిన లా ఆఫ్ మోషన్ ఆవిష్కరణకు కారణమైంది. అలాగే డాక్టర్ రామేంద్రలాల్ ముఖర్జీ సీరియల్ ఇన్వెంటర్గా ప్రసిద్ధులయ్యారు. ఆయన పేరు మీద 30 ఆవిష్కరణలు ఉన్నాయి. ఇందులో నేర పరిశోధనకు వినియోగించే లై డిటెక్టర్, స్టోన్ అనలైజర్, ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, చెవిని పరీక్షించే పోర్టబుల్ ఆటోస్కోప్ చెప్పుకోదగినవి. ముఖర్జీ ఆవిష్కారాల్లో అత్యంత ముఖ్యమైనది 1998లో ఆయన కనిపెట్టిన మైక్రోస్కోప్ అని చెప్పవచ్చు. ఈ ఆవిష్కారానికే ఆయనకు భారత ప్రభుత్వం 2002లో సాంకేతికత దినోత్సవం రోజు జాతీయ పురస్కారం ప్రదానం చేసింది. జెనీవాలోని ప్రపంచ మేధో సంపత్తి సంస్థ కూడా మైక్రోస్కోప్ ను గుర్తించింది. I was taking nap at the age of 4 years old. So that time 4 ఏళ్ల వయసులో ఓ రోజు ఓ గదిలో నిద్రపోతున్నాను. ఆ సమయంలో గది అంతా చీకటిగా ఉంది. కానీ తలుపు సందులోంచి కాంతి కిరణం లోపలికి దూసుకొస్తోంది. ఆ సమయంలో నేనొకటి గమనించాను.
అభిముఖంగా 3 రోడ్లున్నాయి. రోడ్ల మీద కదిలే జంతువులు, వాహనాల బొమ్మలన్నీ అభిముఖంగా ఉన్న గోడపై పడుతున్నాయి. అది నన్ను ఆకర్షించింది. అప్పుడే నాకు ఆలోచన వచ్చింది, ఆ బొమ్మలు ఇంకా చిన్న సైజులో కనిపించే అవకాశం లేదా అని అనిపించింది. నేను మందుల డబ్బా పెట్టె తెచ్చి ఓ పరికరం చేశాను. నేను 8 లేదా 9 తరగతిలో ఉండగా గ్రహించాను, ఆనాడు నేను చేసిన పరికరం పిన్ హోల్ కెమెరా అని అర్థమైంది. That time I realized that instrument which I have made that time, that was the pinhole camera. ఈ దృశ్యం గమనించారా? బాలుడు కాంతి కిరణాలను చూస్తున్నాడు. ఇంటి పైకప్పు లోపలి భాగమేమో సినిమా తెరలా మారింది. బయట జరిగేదంతా అక్కడ కనబడుతోంది. మనుషులు, జంతువులు, వాహనాలు అన్నీ పరావర్తనంతో పైన కనబడుతున్నాయి. ఆ గది ఓ పెద్ద పిన్ హోల్ కెమెరాలా మారింది. అన్నట్లు ప్రతి ఆవిష్కరణకు ఓ కథ ఉంటుంది. మనం ఇక్కడ ముఖర్జీ ఆవిష్కరణల కథ కమామిషు తెలుసుకుందాం. Starting that time was class 8 or 9 and my elder brother gave me. నేను బహుశా అప్పుడు 8 లేదా 9 తరగతి చదువుతున్నాను. అన్నయ్య నాకు 2 భూతద్దాలు ఇచ్చాడు. ఆ లెన్సులతో నేను ఆడుతున్నాను. లెన్సుల కింద వస్తువులు చాలా పెద్దగా కనిపించాయి. అలా ఓ కొత్త వస్తువును ఆవిష్కరించవచ్చు అనిపించింది. ఆ పరికరం ఏ వస్తువునైనా పెద్దగా చూపుతుందని అర్థమైంది. అప్పుడు నేనొక టాల్కమ్ పౌడర్ డబ్బా రేకు, 2 లెన్సులు తీసుకొని ప్రయోగం చేశాను. పరికరం సిద్ధమైందని నాకు అర్థమైంది. మర్నాడు నేను నా జీవశాస్త్ర ఉపాధ్యాయునికి ఈ అంశం చెప్పాను. ఆయన మా ఇంటికొచ్చారు. నా పరికరాన్ని చూసి ఇది కాంపౌండ్ మైక్రోస్కోప్ అన్నారు. He came to our house. So that time he told me that the instrument I have made, that is a compound microscope. వరుసగా ఆవిష్కారాలంటే అంత తేలికేమీ కాదు. ఈ శోధనా కాలంలో ఆయనకు ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి. I lost my father when I was only 12 years old, and that time onwards నేను 12వ ఏట తండ్రిని కోల్పోయాను. ఇక అక్కడి నుంచి మేము సంక్షోభ పరిస్థితిని ఎదుర్కొన్నాం. మేము 6 అన్నదమ్ములం, అక్క చెల్లెళ్ళం. నాకు వేర్వేరు ప్రాంతాల్లో ఉద్యోగం వచ్చింది. దేశంలో నేనెక్కడికైతే బదిలీ మీద వెళ్ళానో అక్కడ నా ల్యాబ్ ఏర్పాటు చేసుకుని పరిశోధన కొనసాగించాను. చివరగా 1997 డిసెంబర్ 25న ఉద్యోగానికి రాజీనామా చేశాను. ఎందుకంటే అప్పటికి నేను సీనియర్ మేనేజర్ను. ఇక నాకు నా పరిశోధనకు సమయం దొరక్కపోయేది. నాకు తెలుసు, నా ఉద్యోగంలో నేను చేయాల్సింది 95% చేశాను. కానీ ఒక 5% పూర్తి కాలేదు. ఎందుకంటే పరిశోధనకు తగిన సమయం కేటాయించలేకపోయాను. అందుకే ఉద్యోగం వదిలేశాను. ఈ విషయంలో నాకు నా కుటుంబం అండగా నిలిచింది. రాజీనామా చేసిన రోజు నుంచి 1998 దాకా పూర్తిగా పరిశోధనకే సమయం కేటాయించాను. చివరగా 1995లో నేను నా రీసెర్చ్ పని పూర్తి చేశాను. పేటెంట్కు దరఖాస్తు చేశాను. దేశ విదేశాల్లో మాధ్యమాల్లో ఈ విషయానికి ప్రాచుర్యం లభించింది. అదో చరిత్ర. I completed my research work and I applied for patent, and it came to the newspaper and TV channels and all the journals, India and abroad, and that makes the history. చరిత్ర ఇక్కడితోటే ఆగిపోదు. ఆయన ఇంకా తన పరిశోధన కొనసాగిస్తారు. ఆయన కళ చంద్రుడి నుంచి శుక్రగ్రహానికి ప్రయాణం చేస్తుంది. ఇంకా ఈ విశ్వంలో ఆవిష్కరించాల్సినవి 90% ఉన్నాయని ముఖర్జీ ఇప్పటికీ విశ్వసిస్తున్నారు. జై జవాన్ జై కిసాన్ ఓ స్ఫూర్తిదాయక సందేశం. కానీ ఒడిషా రాష్ట్రంలో ఓ కిసాన్ జవానుకు జై కొడుతున్నాడు. దేశ రక్షణ దళాల కోసం యువతకు స్వయంగా శిక్షణిస్తున్నాడు. ఆ గ్రామంలో ఇంటికో సైనికుడున్నాడు. అతడు తీర్చిదిద్దిన వందలాది యువకులు రక్షణ విభాగాల్లో చేరి దేశ సేవకు అంకితమయ్యారు. ఒడిశాలో అంతగా పేరులేని దేవీ నది తీరాన ఓ పచ్చని పల్లెటూరు. కాని ఇవాళ దేశ భద్రతకి ఓ ముఖ్య కేంద్రమది. అదే జగజిత్ సింగ్పూర్ జిల్లా అరఖుద గ్రామం. ఇంతకీ ఈ వీరభూమి ప్రత్యేకత ఏంటి? ఒకరు కాదు, ఇద్దరు కాదు. గ్రామంలో యువ కిషోరాలంతా జవాన్లు కావటానికి సిద్ధంగా ఉన్నారు.
వారిని తీర్చిదిద్దుతున్నది ఒక రైతు. అవును, కాడిని పాడిని నమ్మిన రైతు అతడు. పేరు సిలు నాయక్. సైన్యంలో చేరాలనుకునే యువత కోసం మహాగురు బెటాలియన్ పేరుతో ఓ శిక్షణా కేంద్రాన్ని స్థాపించి స్వయంగా శిక్షణ ఇస్తున్నారు. అవును, ఇది నేటి తక్షణ అవసరం. శత్రువులెవరైనా సరే, ఆఖరికి అగ్రరాజ్యాలైనా సరే, సవాళ్లను స్వాగతించి సాహసంతో ముందుకెళ్లక తప్పదు. అవసరమైతే సైనిక పాఠవంలో, పరాక్రమంలో తుది పరీక్షకు సిద్ధం కావలసిందే. చివరి సైనికుడైన తుది రక్తపు బొట్టు దాకా పోరాడతారు తప్ప దేశ భద్రతలో రాజీపడరు అని నిరూపించుకునే యోధులు కావాలి. అక్షరాల అలాంటి మెరికల్లాంటి యోధులను తయారు చేస్తున్నారు సిలు నాయక్. యువ కిషోరాలను తీర్చిదిద్దుతున్నారు, తద్వారా స్ఫూర్తినిస్తున్నారు. గ్రామంలో నిత్య సాధన, అభ్యాసాలతో, శిక్షణతో పరీక్షిస్తున్నారు. ఒడిషా రాష్ట్రం జగత్సింగ్పూర్ జిల్లాలోని ఓ చిన్న గ్రామం అరఖుదా. ఇక్కడ 200 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ కుటుంబాల యువకుల్లో 50% సైన్యంలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ప్రతి ఉదయం దేవీ నదీ తీరాన యువకులు సాధన చేస్తున్నారు. దేశం కోసం ప్రాణాలిచ్చేందుకు సైతం వెనకాడబోమన్న సంకల్పం కనబడుతోంది. ఈ కసరత్తు, సాధనలన్నీ ఏవో పతాకాల కోసమో, ప్రశంసల కోసమో కాదు. గ్రామానికో తమకో ప్రతిష్టగా పతకాలు తెచ్చుకోవాలని కాదు, దేశానికి పేరు ప్రతిష్టలు తేవాలన్న దీక్షతో సాగుతున్న సాధన ఇది. ఇంతటి అసాధారణ పరివర్తనకు కారణం ఏమై ఉంటుంది? ఇటువంటి దృఢ సంకల్పానికి ప్రేరణ ఎవరు? ఎందుకో చూద్దాం. 2016 మସିହାରୁ ଏ ଅନୁଷ୍ଠାନ ଆରମ୍ଭ ହୋଇଛି। ଆର ముఖ్య ఉద్దేశ్య ఈ సంస్థ 2016లో ప్రారంభమైంది. సంస్థ ముఖ్య లక్ష్యం ఎలాంటి సదుపాయాలు లేని పేద కుటుంబాల యువతకు శిక్షణ ఇవ్వటం. ఎందుకంటే వాళ్ళు అసాంఘిక కార్యకలాపాల వైపు ఆకర్షితులవుతారు. అలా జరగరాదని మేము వారిని రక్షణ దళాలలో చేరాలని ప్రోత్సహిస్తున్నాం. తగిన సదుపాయాలు కల్పిస్తున్నాం. ମାନେ ଅଲଗା ପ୍ରକାର ରାସ୍ତାରେ ପାଦ ଦେଉଛନ୍ତି, ଯାହାକୁ ଆମ ନିଶାସକ୍ତ ଅବସ୍ଥାରେ ଆଡ଼କୁ ଗତି କରୁଛନ୍ତି। రక్షణ దళాలలో చేరి దేశ సేవకు దిశానిర్దేశం చేయటమే మహా బెటాలియన్ ఆశయం. ଯେଉଁମାନେ କିଛି ପାଉନାହାନ୍ତି, ସ୍కోପ୍ ପାଉନାହାନ୍ତି, ସେମାନଙ୍କୁ କେମିତି ସ୍కోପ୍ ଦେବା. దళాలలో చేరటానికి మరింత మంది ముందుకు వస్తారన్న ఆశాభావంతో వీరికి శిక్షణనిస్తున్నాం. କରିପାରିବା ସମାଜ ପ୍ରତି ସେମାନଙ୍କର କର୍ତ୍ତବ୍ୟ କ'ଣ, ଆର ଆମର ଏହା ମୁଖ୍ୟ ମୂଲ୍ୟବୋଧ ହେଉଛି ଆମ ମହାଗୁରୁ ବାଟାଲିୟନ 2016 సంవత్సరంలో నాయక్ ఒడిషా పారిశ్రామిక భద్రతా దళం నిర్వహించిన రాత, మౌఖిక పరీక్షలకు హాజరయ్యారు. కానీ ఎంతో కఠోరమైన శారీరక సామర్థ్య పరీక్షల్లో విఫలమయ్యారు. తనలానే అనేక మంది ఆశావహులు ఈ పరీక్షలో విఫలం కావటం చూశారు. నాయక్లో అంత సంఘర్షణ బయలుదేరింది. కానీ అదే సమయంలో ఆయనలో ఒక ఆలోచన రూపుదిద్దుకుంది. అక్కడి నుంచి తిరిగి వచ్చాక జీవితానికి మరో పరమార్థముందని గ్రహించాడు. సైనిక, భద్రతా దళాల్లో యువతకు శారీరక, మానసిక అర్హత పరీక్షల కోసం శిక్షణ ఇవ్వాలని నిశ్చయించారు. అనేక మంది పేద యువకులు ఎటువంటి శిక్షణ లేకుండానే ఏకాఏకీ పరీక్షలకు హాజరవుతుండటాన్ని గమనించారు. వీరందరిలో ఒక అంశం నాయక్ని ఆకట్టుకుంది. అందరూ ఆరోగ్యవంతులే. వారిని దేశ సంపదగా, బహుమతిగా భావించిన నాయక్ వారి శక్తియుక్తులను సద్వినియోగపరచాలని నిశ్చయించారు. ఈ క్రమంలో మహాగురు బెటాలియన్ పేరుతో ఒక కొత్త పటాలాన్ని ప్రారంభించారు. యువతను స్వయం పోషకులుగా ఎలా తీర్చిదిద్దాలి? దేశ సేవ లక్ష్యంగా భారత సైన్యం, ఒడిశా పోలీసులు, పారామిలిటరీ దళాల్లోకి ఇంకెంతమందిని తీసుకురావాలన్నదే మా ప్రధాన లక్ష్యం. మహాగురు బెటాలియన్ కు తొలుత కష్టాలెదురయ్యాయి. కానీ కాలక్రమంలో అన్నీ పరిష్కారమయ్యాయి. ప్రజలు వాస్తవంలోకొచ్చారు. అందరూ నాయక్ సరిగా పిలుచుకునేలా సిలు నాయక్ ఇప్పటిదాకా 300 యువకులకు శిక్షణ ఇచ్చారు. వీరిలో 70 మంది భారత సైన్యం అనుబంధ విభాగాల్లో చేరారు. ఈ 70లో 18 మంది భారత సైన్యంలో, 3 భారత వైమానిక దళంలో, 6 భారత నౌకాదళంలో, సిఆర్పిఎఫ్, బిఎస్ఎఫ్లో 4 చొప్పున చేరారు. మిగిలిన వారు వివిధ ప్రైవేటు సెక్యూరిటీ సంస్థల్లో చేరారు. ఇక్కడ నేను ఓ ఏడాది సాధన చేశాను. నేను ఇప్పుడు భారత సైనిక పదాతి దళం యంత్ర విభాగంలో చేరాను. 1.5 నుంచి మహారాష్ట్రలో పనిచేస్తున్నాను. డిగ్రీ పూర్తయ్యాక
భారత సైన్యంలో చేరాలని నాయక్ భావించారు. పరీక్షలో వైఫల్యం కల నిజం చేసుకోవటంలో తన్నేమీ నిరోధించలేదు. కాకపోతే తను అనుకున్నది మరో రూపంలో సాధించారు. నాయక్ మొదట 4 యువకులతో సంస్థను ప్రారంభించాడు. ఇప్పుడిక్కడ 150 మంది చేరారు. ఏ ఒక్క విద్యార్థి నుంచి తను ఎప్పుడూ డబ్బు తీసుకోలేదు. విద్యార్థులే డబ్బు సేకరించి శిక్షణ నిర్వహణకు తోడ్పడుతున్నారు. నిర్వహణ ఖర్చులకు బయటి నుంచి ఎలాంటి సహకారం తీసుకోవటం లేదు. నాయక్ ను ప్రధాని మోదీ అభినందించారు. భారత ప్రభుత్వం సత్కరించింది. ఒక సామాన్యుడి సామర్థ్యమేంటో అతడి కళ నిజమైనప్పుడే తెలుస్తుంది. నాయక్ది అటువంటి అరుదైన వ్యక్తిత్వం. సిలు నాయక్ మహాగురు బెటాలియన్ భారత సైన్యానికి సైనికులను అందిస్తోంది. ఆ గ్రామానికి, ఒడిశాకు గర్వకారణంగా నిలిచింది. అరఖుద గ్రామాన్ని, దేవీ నదీ తీరాన్ని యోధుల భూమిగా చరిత్ర గుర్తించే రోజు మరెంతో దూరంలో లేదు. మహాగురు బెటాలియన్ చిరకాలం గుర్తుండిపోతుంది. వ్యవస్థాపకుడు సిలు నాయక్ తన దేశ సేవతో ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోతారు. బాలల పరిరక్షణకు చిన్న చొరవతో పెద్ద మార్పు తీసుకొస్తున్న చైతన్యమూర్తులు. కేవలం ఆసక్తితో మైక్రోస్కోప్తో సహా అనేక అద్భుతాలు ఆవిష్కరించిన శాస్త్రవేత్త. జవాన్లను తయారు చేస్తున్న ఓ కిసాను గ్రామాన్నే దేశ రక్షణ కేంద్రంగా తీర్చిదిద్దుతున్న వైనం చూశారు కదా. మరికొన్ని స్ఫూర్తిదాయక కథనాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. జై హో.